ప్రేక్షకులకు స్వాగతం. కొన్నిసార్లు పాత జ్ఞాపకాలు కొత్త అర్థాలను వెతుకుతుంటాయి. 2007లో వెర్నర్ హెర్జోగ్ తీసిన ఒక డాక్యుమెంటరీలోని చిన్న బిట్ ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది. అందరూ ఒకవైపు వెళ్తుంటే తాను మాత్రం ఎటు వెళ్తోందో తెలియని ఒక దిశలో మంచు కొండల వైపు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఒక పెంగ్విన్ వీడియో ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. సాధారణంగా పెంగ్విన్లు గ్రూపులుగా సముద్రం వైపు వెళ్తాయి. కానీ ఈ వీడియోలో ఒక పెంగ్విన్ మాత్రం తన గుంపును వదిలేసి మృత్యువు పొంచి ఉందని తెలిసినా ఆకాశాన్ని తాకే మంచు పర్వతాల వైపు వెళ్తోంది. దాని వెనక్కి తెచ్చే ప్రయత్నం చేసినా అది మళ్లీ పర్వతాల వైపుకే దారితీస్తోంది. ఈ దృశ్యం చూస్తుంటే ఆ పెంగ్విన్ కు జీవితంపై విరక్తి కలిగిందా లేక దానికి పిచ్చి పట్టిందా అనే అనుమానం కలుగుతోంది. ప్రస్తుత కాలంలోని మనుషులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, ఒంటరితనం, ఏమీ లేని శూన్యం అనే భావనలు ఈ పెంగ్విన్ ఒక గుర్తింపుగా మారింది. మేమంతా ఆ పెంగ్విన్ లాంటి వాళ్లమే, ఎటో తెలియని ప్రయాణం చేస్తున్నాం అంటూ నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ల్లో ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ఈ వైరల్ వీడియో పుణ్యమా అని 19 ఏళ్ల క్రితం వచ్చిన ఆ డాక్యుమెంటరీని ఇప్పుడు మళ్లీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లలో జనం ఎగబడి చూస్తున్నారు. సైకాలజిస్టులు సైతం ఈ వీడియోపై స్పందిస్తూ ప్రకృతిలో కూడా ఇలాంటి అసాధారణ ప్రవర్తనలు ఉంటాయని, అది మనుషులకు ఒక అద్దం పట్టినట్లుగా ఉందని విశ్లేషిస్తున్నారు.